శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీపతి ధీనామవిత్రవతు. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యండునాం. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంప్రత్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకన్యతాం. సమస్త చరాచర జగత్తులో ఉండేటువంటి ప్రతి జీవి సుఖ శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థన చేస్తూ, క్రోధినామ సంవత్సరం అనగా ఈ సంవత్సరమే క్రోధి అంటే కోపానికి చిహ్నము. ఈ సంవత్సరంలో రాజు కుజుడు, మంత్రి శని, ఈ రెండు గ్రహాల వల్ల అనర్థాలు ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో మే నెల అనగా మే 6 నుండి జూన్ 6 వరకు ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది అనగా వైశాఖ మాసంలో ఎలా ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు, ఈ మేషరాశి వారికి చు చే చో లా లి లు లే లో ఆ అంటే 9 అక్షరాలు కలిపి ఒక రాశి అవుతుందండి. ఈ 9 అక్షరాలు మేషరాశికి వస్తాయి. వీరికి ఈ సంవత్సరము అనగా ఈ వైశాఖ మాసంలో 14 ఖర్చు అవుతుంది, 8 మాత్రమే రాబడి ఉంటుంది. అదేవిధంగా 3 పూజ్యము, 4 అవమానాలు ఉంటాయి. ఏది వైశాఖ మాసంలో మాత్రమే. వీరు ఈ వైశాఖ మాసంలో మిశ్రమ ఫలితం ఉంటుందండి వీరికి. ఈ మిశ్రమ ఫలితంలో వీరికి పూర్వార్థము అనగా పౌర్ణిమ వరకు ధనలాభం ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. ఏదైనా పని తలచినట్టయితే వాళ్లకు ఆ పనులన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది. వీరు ఈ వైశాఖ మాసంలో అనగా మే నెలలో వీరు గృహం గురించి ఆలోచన చేయడం, అంటే ఇంటి గురించి ఆలోచన చేయడం కానీ, ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ, ఇంటి ప్లాట్ కొనడానికి ప్రయత్నం చేయడం కానీ వీరికి మెండుగా అవకాశాలు ఉన్నాయి. వీరికి మంచి భోజనం లభిస్తుంది. స్వజనులు అంటే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండడం కూడా మంచి అవకాశము ఈ వైశాఖ మాసంలో. అదేవిధంగా వీరు ఏ పని అనుకున్నా పూర్వార్థం అనగా పౌర్ణమి వరకు వీళ్ళు చేయాల్సి ఉంటుందండి. పౌర్ణమి తర్వాత కాస్త రాహు అనానుకూలమైనటువంటి పరిస్థితులు కలగజేస్తాడు. ఈ రాహుగ్రహ సంచారం వల్ల వృధా ప్రయాణము, వృధా ప్రయాస అంటే మనం ఏదైనా పని నిమిత్తం వెళితే అవుతుంది అని మనకు అనిపిస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత రాహుగ్రహ అనానుకూలత వల్ల ఆ పని పెండింగ్లో పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వీరికి బహుళంలో వృధా ప్రయాస, సమయానికి భోజనం కూడా ఉండదు. వీరికి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. మరి ఏ కార్యక్రమం తలపెట్టినా అది పూర్తి కాకపోవడం కూడా జరుగుతుంది మే నెలలో. వీరు పరిహారంగా భాస్కరాయ ఆరోగ్యం దద్యాత్, సూర్యనారాయణుడి వల్ల ఆరోగ్యం లభిస్తుంది. గ్రహదేవతలలో గ్రహాధిపతి సూర్యుడు కాబట్టి
ఆ సూర్యగ్రహ నిమిత్తము సూర్యానుగ్రహం గురించి ఆదిత్య హృదయము చదివినట్టయితే పూర్వంలో త్రేతాయుగంలో రావణ బ్రహ్మను సంహరిస్తే పాపం తగులుతుంది, రావణ బ్రహ్మ మహాశక్తివంతుడు అని రాముడు ఆలోచన చేసి వారి కులవులు అయినటువంటి వశిష్ఠుల వారిని అడుగుతారు, నాకు ఏ విధంగా విజయం లభిస్తుంది, నా గ్రహచారం ఎలా బాగుంటుంది అని అడిగినప్పుడు ఆ కులగురువు ఆదిత్య హృదయం చదువు నాయన, నీకు తప్పకుండా విజయం లభిస్తుందని చెప్పాడు. కాబట్టి ఈ మే నెలలో మేషరాశి వారు ఆదిత్య హృదయ పారాయణం వల్ల సకల శుభాలన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది. ఇది మేషరాశి వారికి వైశాఖ మాసంలో జరిగేటువంటి ఫలితం. శుభం.